హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు అయితే ముగ్గు వేయడానికి మొత్తం కూడా వాటర్ చల్లి క్లీన్ చేసుకుంటున్నాను. ఈరోజు మండే కదా, ఆఫ్టర్నూన్ నుంచి అయితే ఊరికి వెళ్ళాలండి. చెప్పాను కదా ముందు వీడియోస్లో కూడా, ఊరికి వెళ్ళాలి మండే అని చెప్పేసి. మామూలుగా అయితే సండే ఈవినింగ్ నుంచి వెళ్దాం అనుకున్నాము, కానీ కుదరలేదు. మా ఆయనకు ఆఫీస్ వర్క్ ఉండి, మంత్ ఎండింగ్ కదా, ఆఫీస్ అయితే ఉండిందండి, అందుకని కుదరలేదు. ఇంకా ఈరోజు ఈవినింగ్ అయితే వెళ్ళాలి. పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు, మా ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఇంకొకదాన్నే వర్క్స్ అయితే జరుగుతున్నాయి అన్నమాట. ప్యాకింగ్ ఇదంతా ఉంటుంది కదా, బట్టలు ఇదంతా కూడా చేసుకోవాలి. వెళ్ళారు 3కి అంతా రెడీగా ఉండు, పిల్లల్ని రెడీ చేసి ఉంచు అని చెప్పేసి. పిల్లల్ని స్కూల్కి అయితే పంపించానండి. ఆఫ్టర్నూన్ నుంచి ఇంట్లో ఉంచుదాము అనుకున్నాను. ఇంకా అలాగే స్కూల్కి పంపించకుండా ఇంట్లో ఉంటే ఇంకా 3 నుంచి బయలుదేరి వెళ్తామన్నమాట. ఇంకేంటి ఫ్రెండ్స్ విశేషాలు? హాలిడేస్లో ఎక్కడెక్కడ తిరిగారు ఏంటి అని చెప్పేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చెయ్యండి. వ్లాగ్స్ అయితే కొత్తగా ట్రై చేస్తున్నానండి నిజంగా. అంటే నార్మల్లీ ఏంటంటే ముగ్గు వేయడము, దీపారాధన చేయడము, చెట్లు మొక్కలు ఇవి చూపిస్తూ ఉండడము, ఇలా చేస్తున్నాను కదా. నా డైలీ రొటీన్, నేను ఇంట్లో ఏ విధంగా ఉంటాను అన్నది మీతో షేర్ చేసుకోవాలని డిసైడ్ అయిపోయాను అనమాట. అంటే ఒక మనిషిని చూస్తేనే కదా మనకు కూడా ఒక వైబ్ అనేది వస్తుందండి. ఇంకా ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వచ్చు కదా మీతో అని చెప్పేసి అనుకున్నాను. ఇంకా అదేవిధంగా ఇంకా ఊరి నుంచి వస్తానే మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకు వస్తానండి. ఇంట్లో వర్క్స్ ఎలా జరుగుతుంటాయి ఏంటి మొత్తం కూడా మీతో షేర్ చేసుకుంటాను. ముందు కూడా బాగా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. 2Kకి దగ్గరలో ఉన్నాం ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముగ్గు అయితే ఈ విధంగా అయితే వేసుకుంటున్నాను. కోన్ అదంతా కూడా మొన్న ఫంక్షన్కి వెళ్ళాం కదా, అప్పుడు మా ఫ్రెండ్ అయితే పెట్టిందండి. 2 హ్యాండ్స్కి పెట్టింది, వద్దన్నా కూడా పెట్టింది. వెళ్తున్నావు కదా బాగా వెళ్ళు అని చెప్పేసి ఇంకా కోన్ అదంతా కూడా పెట్టింది అనమాట. తను బ్యూటీషియన్ అయితే నేర్చుకుంటుందండి. దాదాపు 1 మంత్ ఎక్కువే అయ్యింది బ్యూటీషియన్ కోర్స్కి వెళ్తుంది అనమాట. అందుకని చెప్పేసి పెడుతుంటే ప్రాక్టీస్ అవుతుంది కదా అని చెప్పేసి తను ఇంకా పెట్టింది. బాగుంటుంది పెట్టుకో అని చెప్పేసి ఇంకా సరే అన్నాను. రిషిక్ అయితే నేను మీషోలో ఆర్డర్ పెట్టాను కదా స్టిక్కర్స్, కోన్ డిజైన్స్వి, దాంతో అయితే పెట్టానండి. ఇంకా నాకైతే తను పెట్టింది కరాచీ కోన్ అంటండి. నిజంగా నాకు తెలియదు. మామూలుగా కోన్ అది తెలుసు, కానీ కరాచీ కోన్ నేను ఎప్పుడు చూడలేదు, నేను యూజ్ చేయలేదు. కానీ రెడ్ బ్లాక్ కోన్ అవైతే తెలుసు నాకు. తను చెప్పింది ఫోన్లో, నువ్వు రిషిక్ కూడా పెట్టకు నేను పెడతాను అనేసింది అనమాట. 10 మినిట్స్లో ఎర్రగా అవుతుంది ప్రసన్న అంటే నేను వినలేదు. ఇంకా రిషికి మా హస్బెండ్ కూడా, అది కోఇన్సిడెంట్స్ అండి నిజంగా. కోన్ తెమ్మని మా వారికి చెప్పానా, తను మామూలు కోన్ తేకుండా డైలీ మేము పెట్టుకునే కోను కరాచీ కోనే తెచ్చారు. దాని మీద చదివితే అమ్మ ఇది 10 మినిట్స్కి పండుతుందంట, నైట్ అంతా ఉంచావంటే బ్లాక్ అయిపోతుందంట అన్నాడు. ఏంటి బావా అని చెప్పేసి అడిగితే తను చెప్పారు, ఇది వేరే కోను, మామూలు కోన్ కాదు, 10 మినిట్స్కి పండుతుందంట, షాప్ అంకుల్ చెప్పాడు అని చెప్పాను. ఇంకా సరే చూద్దాంలే అని చెప్పేసి ఓపెన్ చేసి రిషికి పెట్టానండి. అది ఓపెన్ చేయగానే ఒక పైన అదొకటి ఉంటుంది కదా, అది తీయంగానే కోన్ అయితే మొత్తం కూడా వచ్చిందండి. వస్తూనే ఉంది. ఆపాను, అస్సలు చెయ్యి అడ్డబెట్టాను, అది ఉంటుంది కదా హోల్కి, అస్సలు ఉండలేదు. నా వేళ్ళకి ఎంత అయ్యింది. అని నేను క్లీన్ చేసుకున్నాను అనమాట. అప్పుడే చూసాను రెడ్గా అయ్యిందండి నిజంగా. ఒక 20 మినిట్స్ 25 మినిట్స్ అలాగే ఉంచామంటే ఆ కోన్ని ఎర్రగా పండుతుంది. మనం నార్మల్ కోన్ అయితే పెట్టుకొని నైట్ అంతా అలాగే ఉంచేసి మార్నింగ్ క్లీన్ చేసుకుంటాం కదా, అప్పుడు ఎలా పండుతుందో ఒక 20 మినిట్స్ ఉన్నా కూడా ఈ కోన్ అలాగే వస్తుంది. మరి అలాగని తొందరగా పోతుందా అంటే తొందరగా కూడా పోవట్లేదు. నేను థర్స్డే పెట్టుకున్నాను, ఫంక్షన్కి మార్నింగ్ వెళ్ళాను కదా హల్దీకి, అప్పుడు 10 మినిట్స్ ముందే పెట్టుకున్నానండి. చూసారు కదా ఎలా ఉందో, ఇప్పటికి కూడా అస్సలు పోలేదు. ఇంకా ఈ విధంగా ముగ్గు అయితే వేసి చిన్నగా కలర్స్ అయితే వేసుకున్నానండి. ఇంకా ఊరికి వెళ్ళడానికి తను వెళ్ళారు, రెడీ చేసి ఉండు పిల్లల్ని, ఇంకా బ్యాగ్ కూడా రెడీ చేసి ఉంచు,
ఇంకా వస్తానే వెళ్దాము అన్నారు. ఇంక సరే అని చెప్పాను. ఎందుకు బావ 2 మంత్సే కదా అయిందని జస్ట్ ఊరికి అలా అన్నానండి. ఏమంటాడో అని చెప్పేసి మేము ఎలక్షన్స్ ముందే వెళ్ళాము. ఇంకా తను రెడీ అవుతుంటే ఈరోజు ఆఫీస్‌కి బావ ఎళ్ళొచ్చాం కదా! అంటే మాకు నైట్ వాన పడిందండి. ఇక్కడ మేము ఉండే చోట రాజంపేటలో వాన పడింది. మళ్ళీ అక్కడ పడతదేమో దారిలో ఎక్కడన్నా అని చెప్పేసి ఎందుకులే బావ అన్నాను. అంటే లేదమ్మా అక్కడికెళ్తే రిలాక్స్‌గా ఉంటాను. బావుంటది. నాకుండే ప్రెషర్ అంతా కూడా పోతది. రిలాక్స్‌గా ఉంటది. బాగుంటది. నాకు రిలీఫ్ దొరుకుతది అని చెప్పాడు. ఇంకా సరేలే అని చెప్పేసి అన్నాను. ఇంకా రెడీ చేసి అన్నీ పెట్టాలనమాట. పిల్లల బట్టలు ఇవన్నీ కూడా పెట్టాలి. వాషింగ్ మిషన్‌కి బట్టలు వేసేటున్నాయండి. మబ్బు పట్టుకొనుంది తెలీదు. ఒకవేళ వేస్తే ఆరుతాయో లేదో. ఇంకా డ్రైయర్‌లో వేసేసి ఎక్కువ సేపు ఉంచితే మొత్తం కూడా కొద్దిగా అంతే ఉంటుందండి. అది గాలికి వేసినా కూడా ఆరిపోతాయి బట్టలు. వెయ్యాలి ఇప్పుడు. ఇంక వీడియో అప్లోడ్ పెట్టేసి ఇంకా పనైతే చూస్తాను. ఇంకా ఒక పక్క వర్క్స్ చూసుకుంటూ ఇంకా బ్యాగ్ కూడా లగేజ్ మొత్తం కూడా సర్దుతాననమాట. లగేజ్ అంటే ఏం లేదులేండి. బట్టలు మాత్రమే ఇంకేం లేవు. ఇంకా ఊరు వెళ్తున్నాను కదా! మంచి మంచి వీడియోస్ నిజంగా అండి. కొత్త వీడియో అయితే ట్రై చేస్తాను నేను ఊరికెళ్ళిన తర్వాత. అది మా వాళ్ళ మీద అయితే ప్రయోగం చేస్తాననమాట. మా అత్త, మా మామ ఎవరు దొరికితే వాళ్ళ మీదండి అక్కడ ఊరిలో. వీడియోస్ అయితే స్కిప్ చేయకుండా అయితే చూస్తారని అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి. మంచి మంచి వీడియోస్తో అయితే మీ ముందుకు వస్తాను. చూసారు కదా మొత్తం ముగ్గు అయితే ఈ విధంగా వచ్చింది. ఇంకా దీపారాధన అయితే చేసుకుంటున్నాను. నా కాడ దీపపు కుందులు చాలానే ఉంటాయండి. ఇవి ఇవి ఒకటి, అలాగే ఇంకొకటి మీషోలో ఆర్డర్ పెట్టినవి. ఇవైతే నేను ఫ్లిప్కార్ట్‌లో అయితే ఆర్డర్ పెట్టానండి. ఫ్లిప్కార్ట్ ఆర్ మీషో అనుకుంటాను. ఇంకా పెద్ద కుందులండి షిరిడీలో తెచ్చుకున్నాను. అవి 3, 4 ఏంటి 4, 5 దాకా ఉండుండొచ్చు. వెండివి ఉన్నాయి, సిల్వర్వి మీషోలో ఆర్డర్ పెట్టినట్టు ఉన్నాయి. ఇవి కూడా మీషోలోనే ఆర్డర్ పెట్టాను. ఇంకొకటి వచ్చేసి షిరిడీలో తెచ్చుకున్నవి. ఇంకొక జత కూడా ఉన్నాయండి. ఇలా ఎక్కువే ఉంటాయి నా దగ్గర. కోన్ అయితే చూసారు కదా పోలేదండి. ఎంత ఎర్రగా పడిందో. జస్ట్ 10 మినిట్స్ ఉంచుకున్నాను అంతే. పూజ అయితే సింపుల్‌గా చేసుకున్నానండి. అవి చామంతి ఏంటంటే డల్ అయిపోయాయి. ఇంకా పాడవడం ఎందుకులే అని చెప్పేసి ఇలా పూజా మందిరంలో బాగుంటుంది కదా లుక్ అని చెప్పేసి ఇలా వేశాను. నార్మల్‌గా తుంచి వేయకూడదు. ఇక్కడ పెట్టానా చూసుకోలేదండి. ఆ వేడనేది నా వేలుకి తగిలిందనమాట. భయపడ్డాను నేనైతే. చూసారు కదా మొత్తం అయితే ఈ విధంగా ఉంటుంది. ఇంకా చెప్పాను కదా ఊరికెళ్తున్నాను. నిజంగా మా వాళ్ళ మీద ఒక ప్రయోగం అయితే చేయబోతున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ ఆన్‌లో ఉంచుకున్నట్టయితే నేను వీడియో పెట్టంగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. నా వీడియోస్ మొత్తం కూడా మీరు చూసేయొచ్చు. చూద్దాము ఎలా ఉంటుంది అని చెప్పేసి. ఇంక ఊరు నుంచి వచ్చిన తర్వాత కూడా కొత్తగా ట్రై చేయాలనుకున్నానండి. నేను కూడా ఫిక్స్ అయ్యాను. ఇంకా బాగుంటుంది కదా ఇంటరాక్షన్ పెరుగుతుంది అని చెప్పేసి అనుకున్నాననమాట. ఇంకా చూస్తున్నారు కదా పూజ అయితే ఈ విధంగా సింపుల్‌గా అయితే చేసుకున్నాను. పిల్లలైతే ఊరికి ఎప్పుడు వెళ్తాం అని అడుగుతున్నారండి. ఇంకా ఎలాగో 2 డేస్ హాలిడేస్ ఇంకా లీవ్ పెట్టాలి కాబట్టి అడుగుతున్నారనమాట. ఎప్పుడు వెళ్దాం? నిద్ర లేస్తానే వెళ్దామా అని 2 డేస్ నుంచి వాళ్ళ డాడీకి ఎప్పుడు మాట ఇచ్చారో అంటే మా బావ అంటున్నానని ఏమనుకోద్దండి. మా బంధువులే అనమాట. మా మామ వాళ్ళు మేనకోడల్ని అవుతాను. బావనే పెళ్లి చేసుకున్నాను అనమాట. మేనకోడల్ని మా మామూలకి. ఇంకా బావ అనే అలవాటు అయిపోయిందండి. మ్యారేజ్ ముందు కూడా ఇంకా బావ అనేదాన్ని. ఇంకా అలాగే అలవాటు అయిపోయింది. చూసి వచ్చిన తర్వాత ఇంకా ఫోన్ కాల్స్ అవన్నీ ఉంటాయి కదా, అలా బావ అని పిలవడంతో ఇప్పుడు కూడా అలాగే అలవాటు అయిపోయింది అనమాట. చూసారు కదా ఇంకా టేబుల్ రోజాలండి తెచ్చి ఇదైతే నాటుకోవాలి. పూల కుండీలలో పెట్టాలన్నమాట. చూద్దాము. ఇంకా వర్షాలు పడుతున్నాయి కదా బాగా ఎదుగుతాయండి మొక్కలు కూడా. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. బాగా పెరిగితే ఈ పచ్చగా ఉంటే ఇంట్లో బాగుంటుంది కదా. ఈ చిన్న వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.